జై హింద్ సార్. జై హింద్. ఆది ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా? మినిస్టర్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా గేటు దగ్గర తన మనుషుల్ని పార్టీ కార్యకర్తల్ని అడ్డుగా పెట్టారు సార్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు జేడి? జేడి సాధుకి ఇక్కడ పరిస్థితి గురించి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ పిలిపిస్తున్నట్టుంది. వాళ్ళు వస్తే మన వాళ్ళని కస్టడీలోకి తీసుకొని జనాల్ని క్లియర్ చేసి లోపలికి వచ్చేస్తారు కదా మీనన్. అది జరగకుండా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను మినిస్టర్. రాయ్ చెప్పండి బాయ్. ప్లాన్ బి మొదలు పెట్టండి రా. అలాగే బాయ్. తప్పకండి బాబు సార్. అమ్మా జేడి హలో. బయటకు వచ్చి జేడి ఏమైంది? హలో. జేడి వినిపిస్తుందా? సార్ ఏమైంది జేడి? మినిస్టర్ మనుషులు జనాల్లో కలిసిపోయి మన వాళ్ళందరి మీద రాళ్ళు విసురుతున్నారు సార్. అవునా? మీకేం కాలేదుగా? అందరూ బానే ఉన్నారు కదా? మేజర్ గా ఏం కాలేదు సార్, బానే ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తారు జేడి? ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి టైం పడుతుంది. ఎక్స్ట్రా ఫోర్స్ ఏమొద్దు సార్, మనం జనాల మీద అటాక్ చేయడమే మినిస్టర్ కి కావాలి. అదే మినిస్టర్ వేసిన ప్లాన్. మినిస్టర్ కి అంత తెలివి ఎక్కడుంది జేడి? ఇది మధుసూదన్ స్టైల్ కాదు. అవును సార్, మినిస్టర్ వెనుకుండి ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనం జనాల మీద అటాక్ చేయగానే మీడియా ఛానల్స్ లో మొత్తం మినిస్టర్ మీద పగబట్టిన పోలీసులు అని న్యూస్ వస్తుంది. అప్పుడు ఆదిత్య మినిస్టర్ మధుసూదన్ రావు మీద జనాల్లో సింపతి వస్తుంది. జనాల్లో సపోర్ట్ ఉంటే కోర్టులో ఏ కేసునైనా తలకిందులు చేయొచ్చు. ఇదే సార్ మినిస్టర్ వెనుకున్నా. ఇది మీనన్ వేసిన మాస్టర్ ప్లాన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు జేడి? ఎక్స్ట్రా ఫోర్స్ లేకుండా లోపలికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు సార్, నేను చూసుకుంటాను. ఓకే జేడి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. జడే ఇప్పుడేం చేస్తావు? రమ్య, కిరణ్, కేడి సింధు రెడీగా ఉన్నారా? ఎస్ మ్యామ్. ఎస్జేడి పోలీసుల డ్యూటీకి అడ్డుపడ్డం చట్టరీత్యా నేరం. ఇక్కడున్న మీ అందర్నీ అరెస్ట్ చేసే రైట్ మాకుంది. మా మీద ఇలా రాళ్లతో అటాక్ చేసినందుకు ఆత్మరక్షణ కోసం మిమ్మల్ని మేము షూట్ చేయొచ్చు కూడా. కానీ విషయం అంత దూరం తీసుకుని రావడం కూడా మాకిష్టం లేదు. దయచేసి పక్కకు వెళ్ళి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. 3 లెక్క పెడతాను, తప్పుకోకపోతే షూట్ చేయడం తప్ప మాకు వేరే ఆప్షన్ ఉండదు. 1 1 2 2 3 ఏం జరుగుతుంది మీనన్? ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి భయపడి అడ్డు తప్పుకుంటే? మీనన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా, ఒక్కసారి అటు చూడు. ముందు వీళ్ళని కాల్చి, తర్వాత మమ్మల్ని కాల్చి, ఆ తర్వాత లోపలికి వెళ్ళండి మేడం. వెళ్ళిపోవాలి. షూట్ చేస్తావా? ఇప్పుడు షూట్. ఆ పిల్లల్ని ఆడవాళ్ళని షూట్ చేసి నువ్వు అడుగు ముందుకు ఎలా వేస్తావో నేను కూడా చూస్తాను జడే. ఇప్పుడు ఏం చేద్దాం రమ్య? నాకు అదే అర్థం కావడం లేదు. ఐడియా. ఓకే మేడం,
ఇంతే మినిస్టర్, జేడీని ఆపడం అడ్డుకోవడం ఇంత సింపుల్. మీనన్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఈ కేసులో నుంచి నా కొడుకు బయటికి రాగానే నేను పదవిలో ఉన్నన్ని రోజులు ఈ స్టేట్లో నీకు ఏం కావాలన్నా చేసుకో, నా పూర్తి సపోర్ట్ నీకుంటుంది. ఇదిగో. రై, అక్కడ అసలు ఏం జరుగుతుంది మినిస్టర్? ఆ? ఏం జరుగుతుంది? ఛే! మినిస్టర్, ఆ జేడీని మనుషుల్ని డబ్బుతో కొట్టింది. వచ్చా ఆ! పద మినిస్టర్, రా 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 రా. మీనన్, చెడి లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం మీనన్? ఛే! చీటింగ్, ఇది పక్క చీటింగే. లేకపోతే మనం ఇంత కష్టపడి ప్లాన్లు వేస్తే జేడీ ఇలా వచ్చి అలా మొత్తం ప్లాన్లు నాశనం చేస్తే నేనైనా ఎన్నని ప్లాన్స్ వేస్తాను? నా వల్ల అవడం లేదురా. జేడీ అనే టార్చర్ నుంచి నాకు కొన్ని రోజులు బ్రేక్ కావాలి. కావాలంటే నేను ఈ జేడీని చంపడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. మీనన్, ఏం చేస్తున్నావు? మినిస్టర్ ఇంట్లో పోలీసుల్ని షూట్ చేసి చంపారని మీడియాకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు. డాడ్, నాకు భయంగా ఉంది. నేను జైల్లో ఉండలేను. నేను వెళ్ళిపోతా డాడ్. అదే, ప్రాణాలతో ఉండాలనుకుంటే పారిపోకు. మినిస్టర్ గారు, మర్యాదగా డోర్ తీయండి. నేను ఇక్కడే ఉంటే జైలుకి వెళ్తా. అప్పుడు బ్రతికొండు కూడా ఏం ఉపయోగం? నన్ను నమ్ము, నీకేం కాదు. జేడీకి నేను బ్రతికే ఉన్నానని తెలియకూడదు, అందుకే వెళ్తున్నాను. అదే, నీకేం కాదు. నన్ను నమ్ము. మినిస్టర్ గారు, మీనన్, మమ్మల్ని వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు? నన్ను జేడీ ఇక్కడ చూస్తే నీకు కూడా మంచిది కాదు మినిస్టర్. అందుకే వెళ్తున్నా. మీరేం భయపడకండి.